అబ్బా! టమాటా చారు అంటే టమాటా చారు. అంతేనండి. దీనికి తిరుగులేదు అంతే. బై ది వే అదిరేటి మన తెలుగింటి రుచులకు స్వాగతం. టమాటా చారండి రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తుంటారు. మన ఛానల్‌లోనే చాలా రకాలున్నాయి. కానీ దిస్ ఈస్ ద బెస్ట్ అండి. వన్ అమాంగ్ ద బెస్ట్ అని చెప్తా నేను. ఇలా చేశారంటే టమాటా చారుని ఇట్లా జుర్రుకొని అన్నంలో పిసుకొని తాగేస్తారంతే. లేకపోతే కప్పులో పోసుకొని కూడా తాగేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది. చేయటం మాత్రం ఈజీనే అని చెప్తా నేను. మీరే చూసి చెప్పండి ఎలా ఈజీనా కాదా అని. సో ఫస్ట్ ఏం చేశానంటే నేను టమాటాలని ఒక పావు కిలో అండి, కొంచెం ఒకటి రెండు ఎక్కువే ఉన్నాయి తీసుకున్నాను. ముక్కలు కట్ చేశాను, ఒక గిన్నెలో వేసుకున్నాను. పచ్చిమిరపకాయలను కూడా ఇట్లాగా తుంపి ఒక 50 గ్రాముల పచ్చిమిరపకాయలు, అంటే కారం బాగుంటుంది అనమాట, అవి కూడా వేసుకున్నాను అదే గిన్నెలో. ఒక ఉప్పు మాత్రం ఒక హాఫ్ టీ స్పూన్ ముందు వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, పచ్చి ధనియాలు ఉంటాయి చూసారా, అవి వేసేసాను. అండ్ దెన్ మిరియాలు ఒక్క టీ స్పూన్ అండి, కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మునిగే వరకు నీళ్లు పోసాను. అందాజ ఒక 1/2 లీటర్ నీళ్ళు ఉండొచ్చు ఇవి. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే నీళ్ళు పోసాక కొంచెం పిసకండి లైట్గా. అప్పుడు ఏంటంటే మనకి టమాటా తొందరగా ఉడుకుతుంది ఫస్ట్ థింగ్. 2 ఆ పల్ప్ ఏదైతే మనం జ్యూస్ చిక్కగా తీస్తున్నామో అది చాలా అన్నీ కలిపి వస్తాయి అన్నమాట, గింజలతో సహా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా. సో దీన్ని ఇట్లాగా మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేశానా, ఆఫ్ చేసే ముందు ఇదిగోండి కొంచెం చింతపండు తక్కువ, రెగ్యులర్ టమాటా చారు కన్నా కూడా ఇందులో చింతపండు తక్కువ పడుతుంది, బికాస్ టమాటాలు ఎక్కువ ఉన్నాయి కదా. సో ఆ చింతపండు వేసేసి పక్కకు పెట్టేశాను. మనకి తొందర ఏం లేదనుకోండి, అది చల్లారేదాకా ఉండనివ్వండి. లేదు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, చారు అయిపోవాలి ఇప్పుడు అనుకుంటే చిన్న టిప్ చెప్తాను చూడండి. జస్ట్ ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసేసాను, నార్మల్ వాటర్ పోసేస్తే ఇప్పుడు మన చెయ్యి పట్టేంత వేడి ఇమీడియట్గా అయిపోతుంది. సో దీన్ని మంచిగా పిసికానా, చక్కగా స్ట్రెయిన్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను చిక్కటి టమాటా గుజ్జుని. అండ్ దెన్ చక్కగా ఒక కడాయి పెట్టుకున్నాను, ఒక 2-3 టీ స్పూన్లు నూనె వేసుకున్నాను. వెల్లుల్లి చూసారా ఇట్లా సన్నగా కట్ చేసేసుకున్నాను, మీరు దంచినా పర్వాలేదు. ఒక 10-12 వెల్లుల్లి, కొంచెం ఎక్కువే అనమాట, వేసుకున్నాను. 2-3 కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 4, కొత్తిమీర కొంచెం, పసుపు ఒక 1/2 టీ స్పూను, అండ్ మనం స్టార్టింగ్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాం అంతే. ఇప్పుడు మిగతా 1.5 టీ స్పూను. అండ్ కారం అండి, మెయిన్ కారం కూడా ఒక టీ స్పూన్ వేస్తే ఏంటంటే టమాటా చారుకి మంచి కలర్ వస్తుంది. ఆ కారం మాడక ముందే మనము అది ఉంది కదా, మన జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో పోసేయాలి మొత్తం. కొత్తిమీర కూడా ఇందులోనే అండి, మన పోపులోనే వేసి జ్యూస్ కలిపేయండి. జ్యూస్ కలిపేసిన తర్వాత సో ఇప్పుడు అన్నీ కలిపి ఒక 4-5 నిమిషాలు మసిలితే చాలు, అద్భుతమైన టమాటా చారు రెడీ అండి. మీరు ఇట్లా ఆ కంచంలో అన్నం పెట్టుకొని ఇలా జూరేసుకుంటా తినేస్తారు. చలో, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.